ఎడగారు వరి ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే వేస్తారు ఈ పంటను. ముందస్తు ఖరీఫ్ పంటగా కూడా ఈ పంటను వ్యవహరిస్తారు. అన్ని జిల్లాల్లో వరిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తే దక్షిణ మండలంలో మాత్రం రబీ, ఎడగారు పంటలను సాగు చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఎడగారు పంట కోసం ఏప్రిల్, మే మాసాల్లో నార్లు పోసుకొని మే, జూన్ మాసాల్లో నాట్లు వేసుకుంటారు. అయితే ఈ కాలంలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులకు పైరులో ఎదుగుదల లోపించే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సీజన్కు తగ్గ రకాలను ఎంపిక చేసుకుని సాగులో తగిన యాజమాన్యపు మెలకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ అనేది మొదలవుతుంది. నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 15 నుంచే వరి నారుమళ్ళు పోసుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఈ ఎడగారు సీజన్లో మనం వేసుకోదగిన వరి రకాలను చూసుకున్నట్లయితే తక్కువ కాలపరిమితి కలిగిన రకాలైనటువంటి, అంటే ముఖ్యంగా 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగినటువంటి నెల్లూరు మసూరి కానీ, నెల్లూరు ధాన్యరాశి కానీ, NLR 3238 అంటే ఈ రకంలో మనకు జింక్ అధికంగా ఉంది. ఈ రకం మనకు ఈ రెండు సీజన్లలో అంటే రబీ మరియు ఎడగారు కాలానికి కూడా అనుకూలమైనది. NLR 40,024 శ్వేత అనే రకము. ఉష్ణోగ్రతలను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం శ్వేత అనే రకము. తర్వాత నెల్లూరు సుగంధ అనే రకం ఉంది, NLR 40,054. ఇది మనకు కొంచెం ఆరోమాటిక్ రకము. అయితే బాసుమతి లాగా పొడవుగా ఉండకుండా మామూలుగా మనం వేసుకునే వరి రకాల మాదిరే ఉంటుంది. మరీ సన్నం కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా 1010 కానీ, తర్వాత ముఖ్యంగా KNM 1638 అనే రకాన్ని రైతులు ఎక్కువగా వేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడం వలన ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ సీజన్లో వేసుకోకూడని రకాలు, ఎక్కువ గంటలు సూర్యరశ్మి అనేది మనకు ఎడగారు సీజన్లో ఉంటుంది కాబట్టి కొన్ని రకాలు ఈ సీజన్కి అనుకూలమైనవి కావు. అవేంటంటే BPT 5204, తర్వాత RNR 15048 అనే రకాలు. ఈ రెండు రకాలు కూడా మనకు ఈ సీజన్కి పనికిరావన్నమాట. ఎడగారులో మనకు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నార్లు పోసుకునే సమయము. ఈ టైంలో కానీ మనం నారు పోసుకున్నట్లయితే తర్వాత వరి పంట కోత కోసే టయానికి ఎక్కువ వర్షాలు రాకుండా, వర్షాలకు రావడానికి ముందుగానే, ముఖ్యంగా మనకి నెల్లూరు జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా కాబట్టి వాటికంటే ముందుగానే మనం కోత కోసుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా సమస్య ఏంటంటే చాలా వరకు మనకు ఫిబ్రవరి నుంచి కూడా ఉష్ణోగ్రతలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దాదాపు నెల్లూరు జిల్లాలో అయితే జూలై, ఆగస్టు వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు భూమి లోపలి పొరల్లో ఉన్న నీరు బాగా పైకి ఆవిరైనప్పుడు నీటిలో ఉన్న లవణాలన్నీ కూడా భూమి ఉపరితలం పైన చేరి మొక్క వేర్ల చుట్టూ అవి పట్టి ఉంచడం వలన, అంటే ఉప్పు తేలడం అంటారు, ఆ విధంగా ఉండడం వలన వేరు వ్యవస్థ అనేది భూమి నుంచి నీటిని కానీ లవణాలను కానీ తీసుకోలేదు. కాబట్టి ఉప్పు అంతా కూడా పై పొరల్లో చేరడం వలన పొలం కొంతవరకు చౌడుబారినట్లుండి మొక్కల పెరుగుదల అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఈ ఎడగారులో ఏంటంటే నారు ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నారుమళ్లలో ఉంటుంది కాబట్టి నారులో ఈ ఉప్పంతా ఎక్కువగా ఉండడం వల్ల నారు పీకేటప్పుడు ముఖ్యంగా బాగా గట్టిగా ఉండి వేర్లు తెగిపోతాయన్నమాట. దీనికి మనం ప్రత్యేకంగా మందుల కంటే కూడా కొంచెం సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఉప్పు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా నారుమడిలో ఉన్నప్పుడు మనం ఎక్కువ సార్లు నీళ్లు పెట్టి బాగా నీటిలో ఉప్పంతా కరగనిచ్చి తర్వాత నీటిని బయటికి తీసేసినట్లయితే వేర్లు విరిగిపోకుండా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైనా కూడా సోడియం కంటెంట్ కానీ భూమి లోపల ఎక్కువగా ఉన్నట్లయితే సెంటు నారుమడికి 4 నుంచి 5 కిలోలు జిప్సం కూడా వేసుకోవచ్చు. కానీ అన్ని పొలాలకు అవసరం లేదు. ఈ ఎండాకాలంలో పాచి అనేది ఎక్కువగా పడుతుంది. అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వరి పొలంలో పాచి ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి భాస్వరం ఎరువు కానీ మనం ఎక్కువగా వేసినట్లయితే ఆ పాచి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఎకరాకి మనము సిఫారసు చేసిన 24 కిలోల కంటే తక్కువగా వేసుకున్నట్లయితే పాచి అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. ఒకవేళ పాచి ఎక్కువగా వచ్చినా కూడా మనం పొలంలో నీళ్ళంతా తీసేసి మనం కాపర్ సల్ఫేట్ అనే మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి నీళ్లు తీసివేసిన తర్వాత మాత్రమే పిచికారీ చేసి తర్వాత 1-2 రోజుల్లో అది బాగా ఎండిపోయిన తర్వాత నీళ్లు పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ పాచిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఎరువుల విషయంలో చూసుకున్నట్లయితే ఎరువులు దాదాపు మనకు ఒక ఎకరాకి 120 కిలోల యూరియా, తర్వాత
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అదే పొటాష్ అయితే 40 కిలోలు ఒక ఎకరాకి మనము వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ సీజన్లో ఎక్కువగా మనకు జింక్ లోప లక్షణాలు పెద్దగా కనపడవు కాబట్టి ఈ సీజన్లో మనం జింకు అదే పనిగా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ముఖ్యంగా కలుపు మందుల విషయంలో చూసుకున్నట్లయితే నారుమడిలో విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల లోపల ఈ సైహలోఫాపి బ్యూటైల్ అనే కలుపు మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి కలుపు, తుంగ మరియు ఏదైనా గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే కంట్రోల్ అవుతుంది. కొన్నిసార్లు తుంగ, ఆకు జాతి కలుపు కూడా ఉన్నట్లయితే మనకు బిస్పైర్ బ్యాక్ సోడియం అనే మందును ఒక 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే నారుమడిలో అన్ని రకాల కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ప్రధాన పొలంలో ఈ సీజన్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నల్లి ఎక్కువగా వస్తుంటుంది. సో నల్లి నివారణకి మనకు డైకోఫాల్ కానీ ప్రొపార్గైట్ కానీ ఇలాంటి మందులను పిచికారీ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రధానంగా నాటినప్పటి నుంచి కూడా చనిపోతూ ఉంటాయి. దీనికి కారణం వరి పొలంలో ఉపరితలంలో ఎక్కువగా లవణాలు అనేది ఎక్కువ శాతం అక్యుములేట్ అవ్వడం వలన మొక్కలు సరిగ్గా పెరగక, గ్రోత్ అనేది సరిగ్గా చాలా వరకు ఎండను తట్టుకోలేక, తర్వాత భూమిలో ఉప్పు వలన కూడా చాలా మొక్కలు నాటిన వెంటనే చనిపోతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు మనము బాగా పొలంలో నీటిని పెట్టి ఉప్పంతా కూడా నీటిలో కరిగిన తర్వాత తీసివేయాలి. ఇదే మనకు దానికి కరెక్ట్ అయిన సమాధానం.